హాయ్ అండి. వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. ఇది కార్తీక సోమవారం రోజున వ్లాగ్. ఈరోజు మాకు నోములున్నాయి. అందుకని ఎప్పుడు లేచే టైం కంటే కొద్దిగా ఎర్లీగానే లేచాను. పైగా కార్తీక సోమవారం కాబట్టి ఈరోజు గుడికి వెళ్ళి ఒత్తులు వెలిగించి రావాలనుకుంటున్నాను. గుడికి వెళ్ళడానికి ముందుగానే ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టేసి గుడికైతే బయలుదేరాము అందరం కలిసి. ఇదిగోండి గుడికొచ్చి చిన్న ప్లేస్ దొరికితే ఇక అక్కడ కూర్చొని గబగబా దీపం వెలిగించాను. మనశ్శాంతిగా కాసేపు కూర్చోవడానికి, దండం పెట్టుకోవడానికి లేదనమాట. గుడి ఫుల్ రష్‌గా ఉంది. కార్తీక మాసం సందర్భంగా శివాలయం అంతా. కార్తీక మాసం అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది చెప్పండి. శివాలయం ఫుల్ రష్‌గా ఉంటది. అందరికీ తెలిసిందే కదా! అందున కార్తీక మాసం కార్తీక సోమవారం రోజున నేను, మా వారు, పాప కలిసి ఒక చోట కూర్చొని దీపం వెలిగించాలి అనుకున్నాను. కానీ అంత ఛాన్సే దొరకలేదు. జనాలు తోసుకుంటా వెళ్ళిపోతున్నారనమాట. ఖాళీ లేదు అందుకనే. గుడిలో కొంచెం ఒక చిన్న ప్లేస్ దొరికితే నేనొక్కదాన్నే కూర్చొని పూజైతే చేశాను. మా వారు, మా పాప అయితే ఇదిగోండి ఈ రష్‌లోనే నుంచొనున్నారు. కూర్చొని దీపం పెట్టుకునేంత ఛాన్స్ కూడా లేదు. అంత క్రౌడ్ ఎక్కువగా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా! ఆడవాళ్ళు నిలబడే దీపం పెట్టేసుకుంటున్నారు. ఇంకేం చేస్తాం ఖాళీ లేనప్పుడు. చిన్న సందు దొరికితే చాలు మనకి శివాలయంలో అన్నట్టుగా ఉంది. దీపం పెట్టకముందు నుంచి మొత్తం అంతా వీడియో తీయాలి అనుకున్నాను కానీ, అస్సలు వీలు పడలేదు. మేము వచ్చినప్పుడైతే కొద్దిగా చీకటుంది. అప్పుడు ఇంకా రష్‌గా ఉంది. తెల్లవారుతా ఉండేటప్పటికి క్రౌడ్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడైనా సరే ఇదిగో చూస్తున్నారు కదా! చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. కనిపించట్లేదు గానీ తోసుకుంటున్నారు కూడాను. ఇలాంటి టైంలో శివాలయంలోకి వెళ్ళి దీపం పెడతాం కదా! దీపం మనం వెలిగించంగానే పక్కకి మాత్రం రాకండి. ఎందుకంటే మనం దీపం పెట్టి జస్ట్ అట్లా పక్కకి వచ్చాము అంటే చాలు, ఆ ప్లేస్‌లో ఇంకెవరో వచ్చి దీపం వెలిగించుకోవాలని చెప్పి దీపం కూడా పూర్తిగా వెలగనివ్వరు. అవి తీసి పక్కన పెట్టేసేస్తారు. మనకి వెలిగించిన ఇది కూడా ఉండదనమాట. కాబట్టి కొంచెం కష్టమైనా సరే మీరు ఎక్కడైతే దీపం వెలిగించారో అక్కడే కొద్దిసేపు ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మనం దీపం వెలిగించిన వెంటనే పక్కన ఇంకెవరో వచ్చి ఆ దీపాన్ని పక్కన పెట్టేశారంటే అదొక అసంతృప్తిగా ఉంటుంది కదా! చూస్తున్నారు గదా! కూర్చునేంత స్పేస్ కూడా లేక ఒంగోనే దీపాలు పెట్టేసుకుంటున్నారు. కూర్చోవడానికి కూడా ఉన్న కాస్త స్పేస్‌లో నేలంతా బాగా తడిగా ఉంది పసుపు, కుంకుమలతో. అందుకని అందరూ ఒంగోనే దొరికిన ఆ చిన్న ప్లేస్‌లో దీపం పెట్టేసుకుంటున్నారు దేవుడికి భక్తితో. ఎందుకో ఏంటో తెలీదు గానీ, దేవుడి గుడికి ఎప్పుడు వెళ్ళినా సరే, ఎన్ని సార్లు వెళ్ళినా సరే, క్యూ లైన్‌లో నిలబడతాం కదా! క్యూ లైన్‌లో బోలెడంత సేపు నిలబడుతున్నాము. లైన్ ఏంటబ్బా కదలటం లేదు అనిపిచ్చిద్ది నాకైతే. తీరా గుడి లోపలికి ఎంటర్ అయ్యి దేవుడిని చూస్తున్నాము మనస్ఫూర్తిగా అనే ఆలోచన వచ్చే లోపే చటుక్కున పక్కకి లాగేస్తారు మనల్ని. అటు పక్కన కింద కూర్చొనున్నారు కదా! వాళ్ళందరూ కూడా అభిషేకం చేయించుకోవడానికి కూర్చొనున్నారు. అభిషేకం చేయించుకోని వాళ్ళు ఇటు సైడ్ దేవుడిని చూసుకొని ఈ చివరి నుంచి బయటికి వెళ్ళిపోవడమే. అట్లాగా గుళ్ళో నుంచి బయటకొచ్చేసి సరాసరి నేను వెలిగించిన దీపం దగ్గరికైతే బయలుదేరాను. అసల వెలుగుతుందా? లేదా? ఎవరన్నా తీసి పక్కన పెట్టేసుంటారా అని. ఇదిగోండి నేను వెలిగించిన దీపం. తీయలేదు ఎవరు. చక్కగా వెలుగుతుంది. చెప్పాను కదా! నేను చీకటితో వచ్చినప్పటి దానికంటే కూడా ఇప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే కార్తీక దీపాలు చుక్కుండగానే పెట్టాలి గదా! కొంచెం వెలుతురు వచ్చే కొద్దీ కూడా క్రౌడ్ తగ్గుతానే ఉంటది. ఒత్తులు వెలిగించే వాళ్ళ సంఖ్య. మేము ఇంటికొచ్చేటప్పటికి టైము దగ్గర దగ్గర 8 అయిపోయింది. మా పాపకి స్కూల్‌కి టైం అయితే అయిపోయింది. గబగబా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాము. మా వారికి, మా పాపకి మాత్రం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేసాను. నేనైతే తినట్లేదు. చెప్పాను కదా! ఈరోజు మావి నోములని చెప్పి ఈవినింగ్ పూజ అయ్యేంత వరకు నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. ఈ దోసలు రాగి పిండి దోసలండి. అందుకే ఇలా బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి. ఇంటిలో ఏవైనా ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి అంటే చాలు ఆడవాళ్ళకి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక పని సరిపోతానే ఉంటది. చేసే కొద్దీ పనులు వస్తానే ఉంటాయి. ఎన్ని చేసినా సరే పనులు తరగవనమాట.
కాసేపు కూర్చుందాము అన్నా సరే పని అవ్వదు. టైము పరిగెడతానే ఉంటది. ఇదిగోండి ఈ పప్పు రాత్రే నానపోసాను నేను పడుకునే ముందే. గారెలకి, పూర్ణాలకి వేయడానికని పప్పు రెండిట్లో నానపోసి పెట్టాను. అవి ఇప్పుడు గ్రైండ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇది గారెల పిండి. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్‌లో అయితే పెట్టుకోవట్లేదు. కొంచెం తగ్గిచ్చే పెట్టుకుంటున్నాను. ఇది పూర్ణాల పిండి. ఈ 2 గ్రైండ్ చేయడానికి కూడా నాకు దగ్గర దగ్గర 40 మినిట్స్ పైనే పట్టింది టైము. ఇంకా ఇవి చూస్తున్నారు కదా! కొద్దిగా పని చేస్తే చాలు గిన్నెలన్నీ మేమున్నాం, మేమున్నాం అని చెప్పి ఎదురు చూస్తా ఉంటాయి మన కోసం. ఇంకా లేట్ చేయకుండా గిన్నెలు చకచకమని కడిగేస్తున్నాను. అసలు కడిగిన గిన్నెలు రెడీగా ఉంటేనే కదా మనం ఏ వంటలైనా సరే గబగబా చేసేయగలం. 4 రకాల వంటలు చేస్తున్నాము అంటే ఆటోమేటిక్‌గా గిన్నెలు మనం తోమే కొద్దీ వస్తానే ఉంటాయి అదే పనిగా. ఏ పూటవి ఆ పూట కడిగేసామంటే పని గూడా కొంచెం తగ్గిద్ది. ఒకటేసారి బోలెడన్ని గిన్నెలు కడగాలి అంటే సింక్ ఉన్న ఇంట్లో కొంచెం కష్టం కదా! అందుకని కడిగేస్తున్నాను ఈ పూటకి ఆ పూట. ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గిన్నెలు కడిగే కార్యక్రమం అయితే పూర్తి చేశాను. ఇప్పుడు కూరలు వండటం స్టార్ట్ చేస్తున్నాను. ముందు దోసకాయ పప్పు వండుదామని మొదలుపెట్టాను. ఎక్కువగా పనులున్న రోజునే పప్పు తప్పనిసరిగా వండుతాము. ఎందుకంటే పని తొందరగా అయిపోతుంది గదా! మాకు నోములున్నాయని చెప్పాను కదా! నోములంటే కేదారేశ్వర నోములున్నాయి. అంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేసుకుంటాము. కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం 4 సోమవారాలుంటాయి కదా! 4 సోమవారాల్లో మనకి ఏదో ఒక వారం కుదురుతుంది కదా! ఆ వారం చేసుకుంటాము నోములు. కార్తీక సోమవారాలేమి కుదరని పక్షంలో పౌర్ణమి రోజైనా చేసుకుంటాము. కేదారేశ్వర నోము వచ్చేసి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి లెక్క నోము, 2 రాశి నోము 2 రకాలుంటాయి. ఇది నాకెట్లా తెలిసింది అంటే, మా పుట్టింటి వైపేమో రాశి నోము, మా అత్తయ్య వాళ్ళ ఇంటి వైపు లెక్క నోమనమాట. రాశి నోము అంటే ఏంటంటే, మనం దేవుడికి ప్రసాదం చేస్తాం కదా! ఆ ప్రసాదం చేసినది మన చేతులతో మన 2 చేతులతో తీసుకొని ఎంతొస్తే అంత దేవుడి ముందు పెడతాము. అది రాశి నోము. లెక్క నోము అంటే ఏంటంటే, ఖచ్చితంగా లెక్కగా 21 పెట్టాలి దేవుడి దగ్గర. అది లెక్క నోము. చూస్తున్నారుగా నా పనులు. ఆల్రెడీ పప్పయితే వండేశాను. మధ్యాహ్నం టైంకి మా పాపకి, మా వారికి అన్నట్టు అన్నం కూడా వండేసి, ఇదిగోండి దొండకాయ చట్నీ ఒక పక్కన, ములక్కాయ టమాటా ఒక పక్కన వండుతున్నాను. ఇన్ని రకాలు వండాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇంకా మా వారు చేయమన్నారని చేస్తున్నాను. మా పాప వచ్చేసింది ఈ గ్యాప్‌లో. తనకి అన్నం పెట్టేసి, చింతపండు పులిహోర కోసం పులుసయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడింది. చూస్తున్నారు కదా! అగైన్ గిన్నెలు మళ్ళీ పడినియి. ఈ గిన్నెలన్నీ తోమేయడానికి రెడీ అయిపోయాను. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకోవాలి కదా! పనిలో పనిగా కుందులు కూడా కడిగేద్దాంలే అని చెప్పి పక్కకు తీశాను. ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేశాను. నెక్స్ట్ పూర్ణాలు రెడీ చేద్దాం అనుకుంటున్నాను. పూర్ణాలు రెడీ చేస్తున్నాను. పైపిండయితే పొద్దునే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇవి రెడీ చేసుకుంటే చాలు ఇంక పూర్ణాలేసేయడమే. ముందు గారెలు వేసేసి, ఆ తర్వాత పూర్ణాలు వేస్తున్నాను. ఎక్కువ పనున్న రోజు మనకి కూడా ఎవరన్నా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళుంటే బావుండును కదా అనిపిస్తది అప్పుడప్పుడు. ఇదిగోండి గారెలు, పూర్ణాలు వేయడం గూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత పాయసం చేశాను. పులిహోర కోసం అన్నం తీసి పక్కన పెట్టుకొని పులిహోర కూడా కలిపాను. బట్ అవన్నీ వీడియో తీయడానికైతే నాకు టైం సరిపోలేదు. కాబట్టి ఇంకా తీయలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. గారెలు, పూర్ణాలు చేసుకోవడం, చేసుకోలేకపోవడం అది మన ఓపిక. కానీ బూరెలు కంపల్సరీ అండి మాకు. 21 బూరెలు, 21 పసుపు గొమ్ము, 21 వక్క కంపల్సరీగా పెట్టాలనమాట. ఈ పూజ చేసుకునేది సంవత్సరానికి ఒకసారే కాబట్టి, మనం పంతులు గారిని పిలిపించుకొని పూజ చేసుకోవచ్చు. అట్లా మాకు వీలు లేదు అనుకుంటే, ఫోన్‌లో అయినా కథ పెట్టుకొని వినొచ్చు. కాదు అంటే బుక్ అయినా చదువుకోవచ్చు. మేమైతే ఫోన్‌లోనే పెట్టుకొని కథ విన్నాము. మాకు పూజ పూర్తయ్యేటప్పటికి టైము 8:30 అయింది. పూజ అయిన తర్వాత భోజనం చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.